మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసిన 5 బలాలు. ఈ 5 బలాలతో మనం ధైర్యంగా, ఎవ్వరికి భయపడకుండా, అలాగే ఎవ్వరి ముందు మనం తక్కువ కాకుండా బ్రతకవచ్చు. కొన్నిసార్లు 5 బలాలు ఉన్నవారు మనల్ని చిన్నచూపు చూసి మాట్లాడుతారు మరియు భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇందులో మొదటిది డబ్బు మరియు దీనికి సంబంధించినవి. అంటే మనం బ్రతకడానికి స్థిరమైన ఆదాయం, అలాగే ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడబెట్టుకున్న డబ్బు మరియు బంగారం, ఇంకా ఏదైనా పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి కొంత ఆస్తి ఉండాలి. ఇవి ఉన్నవారు వీటిని కాపాడుకోవాలి, వీలైతే పెంచుకోవాలి. లేనివారు ఎంత కష్టమైనా ఎన్ని రోజులకైనా సంపాదించుకోవాలి. రెండవది ఆరోగ్యం మరియు దీనికి సంబంధించినవి. దీనిలో అనారోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవాలి. ఒకవేళ వచ్చినా పూర్తిగా నయం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కుదరకపోతే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యంతో పాటు ఎత్తు, దళం, రంగు, రూపంకు మనుషులు గుర్తింపునిస్తారు. కానీ వీటిలోని కొన్నింటిని మనం మార్చుకోలేం. అయినా కూడా శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటూ ఎప్పుడు శుభ్రంగా, అలాగే బట్టలు కొన్ని ఉన్నా సింపుల్గా ఉండి డీసెంట్గా కనిపించేవి వేసుకుంటే మనం ఎలా ఉన్నా మంచిగానే కనిపిస్తాం. మూడవది చదువు మరియు దీనికి సంబంధించినవి. మన దేశంలో ప్రతి ఒక్కరికి కావలసిన కనీస చదువు గ్రాడ్యుయేషన్, అంటే ఏదైనా ఒక డిగ్రీ. ఎందుకంటే ఒక కలెక్టర్ కావాలన్నా మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేయాలన్నా కావలసిన కనీస విద్యా అర్హత డిగ్రీ. దీనితో పాటు అందరికీ రావాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీరు గమనిస్తే చాలామంది కోపం వచ్చినప్పుడు లేదా ఇతరులను కించపరచడానికి సడన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్సెస్ యూజ్ చేస్తారు. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అవడం చాలా అవసరం. దీనితో పాటు హిందీ కూడా వస్తే ఇంకా మంచిది. ఈ లాంగ్వేజ్తో పాటు కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ వాడటంపై అవగాహన పెంచుకోవాలి. 4 లోకజ్ఞానం, అంటే మనకు ప్రతి దాని పట్ల కనీస అవగాహన ఉండాలి. ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వారి స్వభావాన్ని మరియు ఉద్దేశాన్ని ఎంతో కొంతైనా అంచనా వేయగలగాలి. ఎక్కడా మోసపోకుండా ప్రతి దానిని సైంటిఫిక్గా మరియు ప్రాక్టికల్గా ఆలోచించాలి. కామెడీ మరియు కాంట్రవర్సీస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తెలియనివి తెలుసుకోవడం మరియు రానివి నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్నవి పోయి కొత్తవి వస్తూనే ఉంటాయి. నేర్చుకోకపోతే వెనుకబడిపోతాం. 5వది కుటుంబం. ఇందులో భార్యాభర్తలు మరియు వారి పిల్లలు. మీరు మంచిగా లేనట్లయితే ఇతరులకు మీరే ఏదైనా అనడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అలాగే మంచి బంధువులు, స్నేహితులు, మనుషుల పరిచయాలు కూడా ఉపయోగపడతాయి. అందరినీ దూరం పెట్టి మనమే బ్రతకాలనుకోవడం కొన్ని రోజులు బాగుంటుంది, కానీ సమస్యలు వచ్చినప్పుడు మనుషులతో అవసరం పడుతుంది. గుర్తుంచుకోండి, మనం చనిపోతే కనీసం శ్మశానంకు తీసుకువెళ్ళడానికి 4 కావాలి. ఇక్కడ మనుషులందరూ మంచివారు కాదు అనేది ఎంత నిజమో, అందరూ చెడ్డవారు కాదు అనేది కూడా అంతే నిజం. ఇక్కడ ఏ మనిషికైనా తను మరియు అతని కుటుంబమే మొదటి ప్రాధాన్యత. దీన్ని మనం అర్థం చేసుకొని అందరితో కుదరకపోయినా కొందరితోనైనా మంచి సంబంధాలు కలిగి ఉండడం మంచిది. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.